ఈనాటి వేద గ్రంథ పఠనాలను కొద్దిసేపు ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం ప్రియులకు దేవుని బిడ్డలారా. పాత నిబంధన గ్రంథములో ప్రియులారా రెండు ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అందరూ జాగ్రత్తగా వినండి. మొదటిది ఏమిటి అంటే, అందరూ వినండి, పాస్కా భోజనం. అందరూ చెప్పండి ఏంటిదండి? నెంబర్ 1 పాస్కా భోజనం. రెండవది ఏమిటి అంటే ప్రియులారా మన్నా భోజనము. చెప్పండి అందరూ కూడా, మన్నా భోజనం. రెండు భోజనాలు చాలా విశిష్టమైనటువంటివి పాత నిబంధన గ్రంథ విశ్వాసులకి. మొదటిది ఏమిటి అంటే పాస్కా భోజనము. రెండవది ఏమిటి అంటే మన్నా భోజనం. మన్నా భోజనము. ఈ రెంటికి కూడా దేవుడు ఒక గుర్తుగా ఉంచాడు. వాళ్ళ మధ్యలో ఏం చేశాడు? ఒక జ్ఞాపకార్థముగా ఉంచాడు వాళ్ళ మధ్యలో. ఇశ్రాయేలు ప్రజలు ఎడారిలో ప్రయాణము చేస్తుండగా వాళ్ళు ఆకలితో అలమాడినప్పుడు, ఆకలితో కేకలు పెట్టినప్పుడు వారి ఆకలి తీర్చాడు. ఏ విధముగా? ఆకాశము నుండి మన్నాను కురిపించాడు వారికి. ఆకాశము నుండి మన్నాను కురిపించాడు వారికి. పాడుకుంటాం కదా, ఆకలితో అలమాడినా ప్రజల్ని మన్నాతో దీవించావు. ఆకలితో అలమాడుతున్నట్టు బిడ్డలకి ఏమిచ్చాడండి? మన్నా భోజనాన్ని ఇచ్చాడు. ఈనాడు ఆ వాక్యాన్ని గురించి మోషే ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలకి జ్ఞాపకం చేస్తున్నాడు. వాక్యాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 20వ వచనాన్ని, 2వ వచనాన్ని చదవండి దయచేసి. ఒకళ్ళు మైకున్నటువంటి ప్రభువు ఈ 40 ఏండ్లు మిమ్ము ఎడారిలో నడిపించుటకు నెప్తికి తెచ్చుకోండి. మీకు వినయము నేర్పుటకు, మీ హృదయములను పరీక్షించుటకు మీరు తన ఆజ్ఞలను పాటింతురో లేదో అని తెలుసుకొనుటకు ఈ ప్రయాణమును ఉపయోగించాను. ఆయన మీకు అణుకువను నేర్పెను. మిమ్ము మొదట ఆకలితో బాధించి పిమ్మట మన్నా భోజనమును అనుగ్రహించను. ఇట్టి భోజనమును మీరు కాని మీ పితరులు కాని ఏనాడును ఆరగించి ఎరుగరు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, దేవుడు ఇశ్రాయేలు ప్రజలు ఆకలితో ఉన్నప్పుడు, వారు అలమటిస్తున్నప్పుడు, దేవునికి ఆక్రందనతో కూడిన ప్రార్థన చేసినప్పుడు అద్భుత రీతిగా ఆకాశం నుండి మన్నా భోజనాన్ని ప్రసాదించాడు. మొదట వాళ్ళని పరీక్షించాడు అన్నం పెట్టకుండా. నీ జీవితంలో కూడా ఒకవేళ దేవుని పరీక్షలు వస్తున్నాయా? నీ జీవితంలో ఒకవేళ సమస్యలున్నాయా, బాధలున్నాయా? కంగారు పడమాకో. ఇశ్రాయేలు ప్రజలు మొదట పరీక్షించబడిన తరువాత వారికి అద్భుతమైన ఆహారాన్ని, పరలోక ఆహారాన్ని ప్రసాదించాడు. ఏమిటి ఆహారం? గట్టి చెప్పండి. మన్నా అంటే అర్థం ఏంటి? ఇది ఏంటి అంతే. మన్నా అంటే హీబ్రూ భాషలో అర్థం ఏంటి? ఇదేంటి అంటే వాళ్ళు ఆశ్చర్యపోయేటువంటి ఆహారం అన్నది. అది ఎలాగ ఉందట? నిర్గమకాండంలో ఉంటుందండి. ఏమని ఉంటుంది? కొవ్విన కోడెదోడ మాంసము కంటే రుచికరముగా ఉన్నది, పంచభక్ష పరమాన్నాల కంటే రుచికరముగా ఉన్నది. అంత దానికంటే కూడా రుచికరంగా ఉంది. ప్రియులారా, ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు వాళ్ళకి? నీవు మిగిలినటువంటి ఆ యొక్క మన్నా భోజనములో కొద్దిగా తీసి ఎక్కడ పెట్టమన్నాడండి? మందస్సములో పెట్టమన్నాడు. ఎక్కడ? ఒక బంగారు పాత్రలో పోసి మందస్సములో పెట్టమన్నాడు. దేనికి? తరువాతి వారికి గుర్తుండటం కోసం, జ్ఞాపకం కోసం. ఏంటి? మా దేవుడు మేము ఎడారిలో ఆకలితో ఉంటే మాకు ఇదిగో ఈ మన్నానిచ్చాడు, ఈ మన్నా భోజనాన్ని ఇచ్చాడు, జ్ఞాపకం చేసుకోవడానికి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు మన్నాను కురిపించి దానిని జ్ఞాపకముండులాగునా చేశాడు.
ఇది ఒక ఆహారము జ్ఞాపకం ఉండటానికి ఆ యొక్క ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్లో దివ్య మందస్సములో మన్నా పాత్రని మన్నాతోటి ఉంచమన్నాడు. మరొక వాక్యాన్ని చదువుకుందాం. నిర్గమకాండము 12వ అధ్యాయము, నిర్గమకాండము 12వ అధ్యాయం. హెడ్డింగ్ చదువమ్మ, పైన ఉన్నటువంటి హెడ్డింగ్ చదువు చాలు. పాస్కా నియమము. ఇశ్రాయేలు ప్రజలకు రెండవ భోజనాన్ని ఇచ్చాడండి. ఏంటిది? పాస్కా భోజనము. ఏంటిదండి? పాస్కా భోజనము. ఇప్పుడు ఒకే ఒక వాక్యాన్ని చదువుకున్న పిల్లలు ఎక్కువ వద్దండి. 13వ వచనం నుంచి చదవండి. 12వ అధ్యాయం నిర్గమకాండం 12వ అధ్యాయం 13వ వచనం నుంచి చదువుకుందాం. రక్తపు పూతలు మీ ఇండ్లకు గుర్తులుగా ఉండును. వానిని చూచి నేను మేమేమి చేయక మీ ఇండ్లు దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును నాశనము చేయనప్పుడు మీరు ఏ విపత్తుకు గురికారు. చదువు. ముఖ్యమైన ఈ రోజు మీకు జ్ఞాపకార్థ దినమగును. ఏ దినం అవుతుందండి? అందరు చెప్పండి. ఈ మాట ముఖ్యం, దయచేసి రిపీట్ చేయండి. ఏ మాట అండి? ఆ దినము వారికి జ్ఞాపకార్థ దినముగా ఉండాలి, స్మృతి దినముగా ఉండాలి, స్మరణ దినముగా ఉండాలి. ఏ దినము? పాస్కా భోజనము జరిగినటువంటి రోజు. ఏ భోజనం అండి? పాస్కా భోజనం. మొదటి భోజనం ఏంటి? మన్నా. దాన్ని కూడా జ్ఞాపకం చేసుకోమన్నాడు. దాని జ్ఞాపకంగా దేవుడు ఏం చేశాడు? మందస్సములో ఒక పాత్రలో మన్నా భోజనం ఉంచమన్నాడు. ఇక్కడ ఈ పాస్కా భోజన విషయంలో కూడా అది జ్ఞాపకం ఉండాలి మీకు. సంవత్సరానికి ఒక్కసారి ఈ పాస్కా పండగను చేసుకోవాలి. పాస్కా అంటే అర్థం ఏంటండి? పాస్కా అంటే 2-3 అర్థాలు ఉన్నాయి. పాస్కా అంటే దెబ్బ కొట్టుట అని అర్థం అండి. పెసక్ ఏంటండి? పెసక్ అంటే దెబ్బ కొట్టుట. పాస్కా అంటే దాటిపోవుట. ఎవరిని దెబ్బ కొట్టాడు? ఎవరిని దాటింపచేశాడు? ఐగుప్తీలను దెబ్బ కొట్టాడు. ఇశ్రాయేలు ప్రజలను దాటిపోయేటట్లుగా చేశాడు. తన యొక్క మరణదూత ఇశ్రాయేలుకి హాని చేయకుండా ఇశ్రాయేలు ప్రజలను విడిచిపెట్టి దాటిపోయేటట్లుగా చేశాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలకి పాస్కా పండుగ మహా గొప్ప పండుగ. ఏం చేసేవాళ్ళు ఆ రోజున? తమ పిల్లలకు చెప్పేవాళ్ళు, ఈ రోజున దేవుడు మనందరికీ విడుదలనిచ్చాడు, విమోచననిచ్చాడు. కాబట్టి పాస్కా పండుగకి ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేశంలో ప్రపంచంలో ఎక్కడున్నా కానీ ఎక్కడికి వెళ్ళాలి? యెరూషలేము నగరానికి వెళ్ళాలి. హల్లెలూయా. 3 ముఖ్యమైన పండుగలండి ఇశ్రాయేలు ప్రజలకి. ఏం పండుగలయ్యి? పాస్కా పండుగ, పెంతుకోస్తు పండుగ, గుడారాల పండుగ. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. బాధాకరమైన విషయం ఏంటంటే పాత నిబంధనలో ఉన్న గుడారాల పండుగని ఇప్పుడు చేస్తున్నారు కొంతమంది. చేస్తున్నారా లేదా? భారీ ఎత్తున చేస్తున్నారు. మరి అది ఎలా సెట్ అయిద్దో మనకు తెలియదు. ఇంకా వీళ్ళు పాత నిబంధనలోనే ఉన్నారా? మనకు అనవసరం ప్రియులారా. మనం దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, జాగ్రత్తగా ఆలకించండి. 1 నిమిషం పాటు నాతో ఉండండి. పాత నిబంధనలో వాళ్ళు జ్ఞాపకం ఉంచుకోవటానికి, దేవుని యొక్క ఆశ్చర్యకరమైన కార్యాలని జ్ఞాపకం చేసుకోవటానికి 2 రకాల భోజనాన్ని ఇచ్చాడు దేవుడు. మొదటిది ఏమని చెప్పుకున్నాం? మన్నా భోజనం. రెండవది ఏమని చెప్పుకున్నాం? పాస్కా భోజనం. కానీ ప్రియులారా, నూతన నిబంధనలో ప్రియులారా, స్వయముగా యేసయ్య తన శరీరాన్నే మనకిచ్చి దానిని జ్ఞాపకార్థము చెయ్యమంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒక్కసారి లూకాసు వార్త 22వ అధ్యాయాన్ని తీసుకుందాం. లూకాసు వార్త 22వ అధ్యాయాన్ని తీసుకుందాం. లూకాసు వార్త 22వ అధ్యాయము
19వ వచనాన్ని చదువుకుందాం ప్రియులారా. అప్పుడు యేసు రొట్టెను అందుకొని కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి దానిని త్రుంచి వారికి వసగుచు ఇది మీ కొరకు అప్పగింపబడెను నా శరీరము దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నేను అన్నాను, మొదటి నుంచి అదే మాట చెప్తున్నాను. చీరాల కథోలిక విశ్వాసులు చాలా తెలివైన వాళ్ళు, అవునా కాదా? మంచి చెప్పినప్పుడన్నా అంగీకరించి గట్టిగా ఎస్ అనండి, అవునా కాదా? వెరీ గుడ్. పిల్లలు నాకు సపోర్ట్ చేశారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రియులకు దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఏమంటున్నాడంటే, ఇదిగో ఇది నా శరీరము. ఎడిది? నా శరీరము. దీనిని నా జ్ఞాపకార్థముగా చేయండి, నా మరణ జ్ఞాపకార్థముగా చేయండి అని చెప్పారు. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఒక 5-6 సార్లు చీరాల రోమన్ కథోలిక విశ్వాసులు తెలివైన వాళ్ళు అన్నాగా, ఇప్పుడు మీ తెలివేందో బయటపడాలి. చెప్పండి సమాధానం ఏంటంటే, యేసు ప్రభు దివ్య సప్రసాదాన్ని ఎన్ని కారణాల చేత స్థాపించాడు? యేసు ప్రభు దివ్య సప్రసాదాన్ని ఎన్ని కారణాల చేత స్థాపించాడు? నేను మాట్లాడేది సత్యోపదేశ సంక్షేపం, పెన్నీ క్యాటగిజం, చిన్నది. 10 1 ప్రయత్నం అన్న చేసావు తల్లి, దేవుడిని దీవించాలి. ఇంకా చెప్పండి. 8 ఎవరు వినపడాలి? అమ్మ చెప్పమ్మా. 7 అంటే బైబిల్లో 7 సంఖ్య మంచిది కాబట్టి 7 కరెక్టే అయి ఉంటుంది. 7 చెబుదామా? అంటే బైబిల్లో పితాపుత్ర 3 కాబట్టి 3 సంఖ్య చెబుదామా? ఏదేమైనా మీరు రైట్ చెప్పారు, చప్పట్లు కొట్టండి వాళ్ళకి. ఎన్ని కారణాలండి? 3 కారణాలు. యేసు ప్రభు దివ్య సప్రస్థాన శరీరక్తాలను మన ఎందుకు ఇచ్చాడంటే 3 కారణాల చేత. అన్నిటికంటే మొదటిది ఏమిటి అంటే, తన మరణాన్ని జ్ఞాపకం చేసుకొనడం కొరకై. చెప్పండి అందరూ కూడా. రెండవది ఏమిటి అంటే ప్రియులారా, మన ఆత్మలకు భోజనముగా ఉండడం కొరకై. మూడవది ఏమిటి అంటే, మనతో నివాసం ఉండటము కొరకై. ఈ 3 కారణాల చేత యేసు ప్రభు దివ్య సప్రసాదాన్ని స్థాపించారు. మొదటిది ఏంటండి? తన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవటం. దివ్య బలి పూజలో ప్రియులారా, గురువు అపద్రాక్షరస్థాలని అభిషేకించిన తర్వాత, ఇది నా శరీరము, ఇది నా రక్తం అని చెప్పిన తర్వాత, గురువు ఏమంటాడు? ఇది విశ్వాస రహస్యము అని పలుకుతాడు. ఏమంటాడండి? ఇది విశ్వాస పరమ రహస్యం అని పలుకుతాడు. మనం ఏం చెప్తాం? యేసువా మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మనలా వచ్చు వరకు వేచియుందుము. ఇది క్రైస్తవ విశ్వాసముగా ఉండాలి. క్రీస్తు ప్రభు ప్రియులారా, దివ్య బలి పూజని, దివ్య సప్రసాదాన్ని ఎందుకు స్థాపించాడు అంటే, తన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవటం కోసం. తాను ఏ విధముగా నీ కొరకై నా కొరకై సిలువలో మరణించి, తన యొక్క శ్రమల ద్వారా, తన యొక్క పాటుల ద్వారా, తన మరణము ద్వారా మనం రక్షించాడు జ్ఞాపకం చేసుకోవటం కోసం. ప్రతిసారి నీవు నేను దివ్య బలి పూజలో పాల్గొన్నప్పుడు, దివ్య సప్రసాదాన్ని స్వీకరించినప్పుడు, ఆ యేసయ్య ఏ విధముగా మన కొరకై మరణించాడు, ఏ విధముగా ఆయన శ్రమల పాలయ్యాడు, ఏ రీతిగా ఆయన మన కొరకై ప్రియులారా సిలువలో ప్రాణత్యాగాన్ని చేశాడు, జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ప్రారంభంలో ఆ యొక్క సన్నివేశంలో మనం విన్నాం కదా, ఆ పెద్ద ఆయన వెళ్ళి ఆ కుర్రవాడితోటి, అబ్బాయ్ నీలో ప్రవహించేది ఇప్పుడు నా రక్తం, కాబట్టి నువ్వు ఇప్పటి వరకు ఎలాగ బ్రతికావో నాకు తెలియదు, ఇప్పటి వరకు ఎలాగ జీవించాలో నాకు అనవసరం, కానీ ఇప్పుడు నీలో ప్రవహించేది నా రక్తము కాబట్టి నా రక్తానికి గౌరవాన్ని ఇస్తూనైనా కానీ మంచి బ్రతుకురా అన్నాడు.
నా రక్తానికి జ్ఞాపకార్థంగానైనా కానీ పవిత్రమైన జీవితాన్ని జీవించురా అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, నడిపూచలో గురువు అప్పాన్ని ద్రాక్షరసాన్ని క్రీస్తు శరీరముగా మారిన వెంటనే పలికే మాట ఇది ఏమని? ప్రభువా మీ మరణమును ప్రకటిస్తాం. యేసుప్రభు మన కొరకై ఎన్ని గాయాలు పొందాడు తెలుసా? ఎన్ని గాయాలు పొందాడు చెప్పండి గట్టిగా. 5 గాయాలు మనకు కనబడేవి. ద ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సినిమా చూసారా ఎవరన్నా? ద ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సినిమా చూసిన వాళ్ళు చేతుల పైకి ఎత్తండి. 1 2 3 4 5 6 7 8 9 10 కొన్ని వందల మంది ఉన్నారు. చేతులు దించండి. అబద్ధం ఆడకుండా చేతుల పైకి ఎత్తండి. కుర్రోళ్ళు ఆ పిల్లలందరూ కూడా. పెద్ద సినిమా ఎంతమంది చూసారు? చేతుల పైకి ఎత్తండి. అబద్ధం ఆడమాకండి. దేవుడి దగ్గర ఉన్నా నువ్వు ఎత్తమే చేయి, నేను చూశాను నిన్న అక్కడ. నిజంగా ఒప్పుకున్నారు. చేతులు దించండి. వీలైతే దయచేసి ద ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సినిమా చూడండి. ప్రభు మన కోసం ఎన్ని పాటులు పొందాడో. మెల్ గిబ్సన్ దర్శకుడు. ఎవరండి? మరియ తల్లి మీద అపారమైన భక్తి ఉన్నటువంటి దర్శకుడు. అసలు ఆయన జీవితం ఒక అద్భుతం అండి. మెల్ గిబ్సన్ చనిపోవాలనుకున్నాడు. హోటల్లో పిస్తోలు పెట్టుకొని ఒక 2 గంటల్లో చచ్చిపోతాం అనుకున్నటువంటి వాడు యేసుప్రభు యొక్క శ్రమలను చదివి మారు మనసు పొంది ఆ యేసయ్య ఇక బ్రతకాలనుకున్నాడు. నా కోసం యేసయ్య చనిపోయాడు, నేనెందుకు చనిపోవాలి అని నిర్ణయం తీసుకొని తన జీవితానికి సాక్ష్యంగా ద ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సినిమా తీశాడు. యేసుప్రభు పొందిన శ్రమల్లో 10వ వంతు కూడా తీయలేదన్నాడు. కానీ దాన్ని చూస్తే మన కళ్ళ మన నీళ్ళాగో. అప్పట్లో థియేటర్లో ప్లే చేసినప్పుడు కచ్చీపులు ఇచ్చేవాళ్ళండి లోపలికి పోతుంటాయి. ఆ యేసయ్య శ్రమలు ఎన్ని శ్రమలు పొందాడో తెలుసా? ద స్వీడన్ బ్రెచీతా ఆఫ్ స్వీడన్ అనేటువంటి పునీతురాలికి యేసయ్య చెప్పాడంట ఎన్ని గాయాలు పొందాడు. 5480 గాయాలు పొందాడంట అండి యేసయ్య మన కొరకై ఆయన శరీరం మీద. హల్లెలూయా. ఎన్ని గాయాలండి? 5480 గాయాలు పొందాడంటే మన కోసం యేసయ్య. దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఏ ఒక్కడు కూడా పాపం చెయ్యడు. మనం రక్షించటం కోసం యేసయ్య తన శరీరాన్ని మనకి ఆహారముగా ఇచ్చాడు. ఇప్పుడు చాలా ముఖ్యమైన అంశంలోనికి వెళుతున్నాం. కొంతమంది బాధపడవచ్చు, కానీ సత్యాన్ని సత్యంగా బోధించి వెళ్ళిపోతా. ఇష్టం లేకపోతే మీ ఫాదర్ గారిని ఈసారి ఆ ఫాదర్ని పిలవమాకండి, ఆ బట్టతల ఫాదర్ని అసలు పిలవమాకండి అని చెప్పండి. నాకు ప్రాబ్లం లేదు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రియులకు దేవుని బిడ్డలారా, బాబు అది విశ్వప్రసాద్ అండి తీసుకురా, అప్పాని తీసుకురా. నడి పూజలో గురువు ఎపిక్లేసిస్ అనే ప్రార్థన చేస్తాడు. పీఠం మీద ఉంచి తన చేతులను దానిపై ఉంచి ఒక ప్రార్థన చేస్తాడు. జాగ్రత్తగా వినండి. ప్రభువా, నీ పరిశుద్ధాత్మను ఈ కానుకలపైకి పంపించి వీటిని క్రీస్తు శరీర రక్తములుగా మార్చుము అని ప్రార్థన చేస్తాడు. ఎప్పుడైతే గురువు ఆ ప్రార్థన చేస్తాడో ఈ అప్పం ఇక అప్పముగా ఉండదు, సామాన్య అప్పముగా ఉండదు. ఈ అప్పం క్రీస్తు యొక్క శరీరముగా మారిపోతుంది. వినండి ప్రియులారా, ఇది క్రీస్తు ప్రభు యొక్క శరీరం లాగా మారదు. ఇది క్రీస్తు ప్రభు యొక్క శరీరానికి గుర్తు కాదు. ఇట్ ఈస్ నాట్ ఎ సైన్ అండ్ సింబల్. ఇది గుర్తు కాదు. ఇది మారిన తర్వాత స్వయముగా యేసు ప్రభు యొక్క శరీరమే. ఇక అందరికీ ఒక తేడా చెప్తాను, వినండి. అందరు వినాలి. మనకి ఇతర సంఘాలకు ఉన్నట్టు తేడా ఏమిటో తెలుసా? రోమన్ కథోలిక విశ్వాసులు ఒక్కసారి నడి పూజలో ఆ పీఠం మీద యేసు ప్రభు ఆ దివ్య ప్రసాదముగా మారిన తరువాత క్రీస్తు ప్రభువే స్వయముగా ఇందులో ఉంటాడో, ఈ యొక్క పాత్రలో స్వయముగా యేసు ప్రభువే ఉంటాడో. యేసు ప్రభు లాగా కాదు, యేసు ప్రభు వలే కాదు,
స్వయముగా యేసు ప్రభువే ఉంటారు అక్కడ. నీవు నేను పొందుకునేటువంటిది ఒక గురుతు కాదు, ఒక సంజ్ఞ కాదు. స్వయముగా యేసు ప్రభువే ఆత్మ శరీరము దైవత్వముతో నిజముగా ఆ దివ్య సప్రసాదములో వేంచేసి ఉంటాడో. ఈ సత్యాన్ని మనం గుర్తించాలి. ఇతర సంఘాల వాళ్ళు అలా అనరు. అది గురుతు మాత్రమే, అది సంజ్ఞ మాత్రమే, అది నిజంగా యేసు ప్రభువుగా మారదు అనేటువంటిది వాళ్ళ థియాలజీ. కానీ ప్రియ దేవుని బిడ్డ, యేసు ప్రభు ఏమన్నాడు? ఆ యొక్క అప్పాన్ని తీసుకొని, రొట్టెని తీసుకొని, ఇది నా శరీరం లాంటిది అన్నాడా? ఇదే నా శరీరం అన్నాడా? చెప్పండి. నిజముగా ముమ్మాటికి యేసయ్య పీఠం మీదకి వేంచేసి వస్తాడు. ఈ అద్భుతాన్ని యేసయ్య చరిత్రలో అనేక సార్లు నిరూపించుకున్నాడు. 1 సంవత్సరం క్రితం మే నెల 8వ తారీఖు కేరళ రాష్ట్రంలో జరిగినటువంటి ఒక దివ్య సప్రసాద అద్భుతాన్ని 2 సంవత్సరాల క్రితమేమో పునీత పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు అంగీకరించారు. ఏమిటి అది? ఒక అమ్మాయి నోటి మీద పెట్టిన దివ్య సప్రసాదం ప్రభు యొక్క శరీరముగా మారిపోయింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒక ముద్దలాగా, క్రీస్తు శరీర ముద్దలాగా మారిపోయింది. ప్రభువుని వేడుకుందాం ఈ రోజున ప్రియులకు దేవుని బిడ్డారా. యేసయ్యా, ఓ దివ్య సప్రసాద ప్రభువా, నీ శరీర రక్తాల మహోత్సవాన్ని మేము స్వీకరిస్తుండగా, కొనియాడుకుంటుండగా, ఈనాడు మేమందరము కూడా పునీత పాదువాపురి అంతోని వారి యొక్క మహోత్సవానికి సిద్ధపడుతుండగా, ఆయన ఏ విధముగా దివ్య సప్రసాదం ఎడల మహా గొప్ప భక్తిని ప్రదర్శించాడు, ఆ భక్తిని ఇతరులకు బోధించాడు, ఆ భక్తిలో జీవించి గొప్ప గొప్ప అద్భుతాలు చేశాడు, అదేవిధంగా ఆయన సదాదర్శాన్ని, ఆయనకు సుమాతృకను మేము కూడా స్వీకరించి, ఓ యేసు రాజా, నీ దివ్య సప్రసాదాన్ని స్వీకరించినప్పుడల్లా నీవు మాలోనికి వేం చేసి వస్తున్నావని, నీవే స్వయముగా దివ్య సప్రసాదములో నివాసమున్నావనే సత్యాన్ని మేము గుర్తించులాగున మమ్ము దీవించండి నాయన అని తలలు వంచి ప్రార్థన చేసుకుందాం చేతులు జోడించి. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా యేసయ్య, నీకు స్తోత్రాలు, వందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయములో ఈ ఆదివారం రోజున ప్రభువా, నీ శరీర రక్తాల మహోత్సవాన్ని కొనియాడుకుంటుండగా, నీ దివ్య సప్రసాద మహోత్సవాన్ని కొనియాడుకుంటుండగా, ఓ యేసురాజా, మీరు మాకు ఇప్పటి వరకు తెలియజేసినట్టు మర్మాలు, వేద సత్యాలను బట్టి, ఇప్పటి వరకు బోధించిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు. తండ్రి, దివ్య సప్రసాదములో నీవు నిజంగా సజీవంగా ఆత్మ శరీరాలతో, మానవత్వము దైవత్వముతో పరిపూర్ణంగా ఉన్నావనే సత్యాన్ని మేము ఆకళింపు చేసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి, అర్థం చేసుకున్న దానికంటే విశ్వసించటానికి మా మనోనేత్రాలను తెలవండి. నీ పరిశుద్ధాత్మ శక్తిని ఈ ఆలయంలో ఉన్న ప్రతి బిడ్డ మీద కుమ్మరింప చేయండి. ప్రభువా, నీ అభిషేకాన్ని మాకు దయచేయండి. నీ దివ్య సప్రసాదంలో నువ్వు నిజంగా వేంచేసి ఉన్నావని, మాలోనికి వేంచేసి వస్తున్నావని, మమ్ము శుద్ధి చేస్తున్నావని, నీ ఆత్మ శరీరాలతో, నీ శరీర రక్తాలతో మమ్ము నింపుతున్నావని మీకు స్తోత్రాలు తెలియజేయడానికి మాకు నేర్పించండి తండ్రి. ఓ యేసు రాజా, ఈనాడు నీ సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ముఖ్యముగా అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను నీ గాయపడిన హస్తాలతో తాకండి, స్వస్థపరచండి, ఆరోగ్యవంతులను చేయండి ప్రభువా, అద్భుతాన్ని చేయండి, ఆశీర్వదించండి. ఓ యేసు రాజా, ఈనాడు ప్రత్యేకముగా కుటుంబాల కొరకే ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఎక్కడ కుటుంబాలు బాగుంటాయో, ఎక్కడ కుటుంబాలు ఐక్యతగా ఉంటాయో, ఎక్కడ కుటుంబాలు ప్రార్థనలో ఉంటాయో అటువంటి కుటుంబాలలో మీరు ఉంటారు తండ్రి. నా దేవా, మా కుటుంబాలని, మా సంఘములో ఉన్న ప్రతి కుటుంబము కూడా ఐక్యముగా, సంతోషముగా నీకు సాక్ష్యం పలికే విధముగా జీవించులాగున మమ్ము దీవించండి. భార్యాభర్తల మధ్యలో, పిల్లలు తల్లిదండ్రుల మధ్యలో ఉన్నటువంటి పొరపొచ్చాలను, తగాదాలను తీసివేయండి నాయన. మీ శాంతి సమాధానాలతో మా కుటుంబాలను నింపండి తండ్రి, ఆశీర్వదించండి.
ప్రభువా ప్రత్యేకంగా వివాహము కొరకు ఎదురు చూసే బిడ్డలని, ఉద్యోగము కొరకు ఎదురు చూసే బిడ్డలని, గర్భఫలము కొరకు ఎదురు చూసే బిడ్డలని, అప్పులు తీరటం కొరకు ఎదురు చూసే బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ ఆత్మ ఫలములతో వరములతో దీవించండి, నింపండి ప్రభువా. ప్రత్యేకమైన రీతిలో ప్రభు ఈనాడు బిడ్డలు ఏ ఏ తలంపులతో, ఉద్దేశాలతో, కోరికలతో నీ సన్నిధికి వచ్చారో వారందరినీ కూడా ప్రభువా నీ హేరాళమైన దీవెనలతో నింపమని, నీ యొక్క ఆశీర్వాదాలతో నింపమని, బలపరిచి దీవించమని, చిన్న బిడ్డలను, వృద్ధాప్యములో ఉన్నటువంటి వారిని, యవన ప్రాయంలో ఉన్న యువతి యువకులని, వివాహమైనటువంటి వారిని వారందరూ కూడా దీవించమని, మా విచారణ గురువును, మఠ కన్యలను, ఉపదేశులను, సంఘ పెద్దలను అందరిని కూడా ఆశీర్వదించమని, విశ్వాసులందరినీ ప్రత్యేకంగా దీవించమని మా నాథుడైన యేసయ్య పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.